లేడీస్ అనగానే డాక్టర్స్ లేదంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుదాం అనుకుంటారు. మీరు యాంకరింగ్ ఎలా చూస్ చేసుకున్నారు? యాంకరింగ్ అనేది మీ ప్యాషనా? అంటే యాక్చువల్ గా నేను యాంకరింగ్ చూస్ చేసుకోలేదు. నేను అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ ఫీల్డ్ కి రావాల్సి వచ్చింది. లైక్ నాకున్న కొన్ని ఎమోషనల్ స్టోరీస్ వల్ల నేను ఈ ఫీల్డ్ కి రావాల్సి వచ్చింది, వేరే వాళ్ళ సజెషన్ వల్ల. బట్ నేను చూస్ చేసుకోలేదు, నాకు అసలు ఏం ఐడియా కూడా లేదు. అండ్ బేసిక్ గా నేను ఈ ఫీల్డ్ కి వచ్చి నియర్లీ ఒక 1 year కూడా అవ్వలేదు, ఒక 9 months అవుతుంది, 8 to 9 months అంతే. వాట్ ఈస్ యువర్ గోల్? గోల్ అంటే నాకు చాలా పెద్ద పెద్ద గోల్సే ఉన్నాయి, బట్ అవి నేను రీచ్ అవ్వలేనని నాకు అర్థం అయిపోయింది. సో ఇప్పుడు నేను ఈ యాంకరింగ్ ఫీల్డ్కి వచ్చినాను కాబట్టి సో ఇదే కంటిన్యూ అవ్వాలి, నేను ఒక సాటిలైట్ ఛానల్ వరకు రీచ్ అవ్వాలి అంతే ఇప్పుడు ప్రెసెంట్ అయితే. అదే కాక మీ ఇన్స్టాలో వీడియోస్ కూడా నేను చూస్తాను, అన్నీ బాగుంటాయి. మీ గురించి తెలుసుకుంటూ మీ కెమెరామ్యాన్ అడిగా, మీ కెమెరామ్యాన్ కొడతారంట, ఎందుకు? అంటే కొట్టడం ఇన్ ద సెన్స్, ఇప్పుడు ఎవరికైనా వర్క్ రానప్పుడు కొట్టే అంత లేదు, కానీ ఇప్పుడు వర్క్ రానప్పుడు అప్పుడప్పుడు బెదిరియడాలు అలాంటివి జరుగుతాయి. అయినా కూడా ఇప్పుడు నన్ను రాంగ్ అయితే తీసుకోలేడు అక్క అక్క అని. కావేరి గారు, మీరు ఎంతవరకు చదువుకున్నారు? మీ క్వాలిఫికేషన్స్ ఏంటి? యాక్చువల్లీ నాది హోటల్ మేనేజ్మెంట్ డిస్కంటిన్యూ అండి. నేను 2nd year లోనే కొంచెం స్టడీస్ ఆపేయడం జరిగింది కొన్ని రీజన్స్ వల్ల. యాక్చువల్గా నా ప్లేస్మెంట్ కూడా ఇటలీలో ఉండే, బట్ ఇంకా హోటల్ మేనేజ్మెంట్ కి ఫుల్ స్టాప్ పెట్టేసినాను.